ఆరుగాలం కష్టపడి పండించిన పంట పనికిరాదని తెలిస్తే ఎండనక వాననక కన్న తల్లిలా సాకితే చివరకు తాలుగింజలా మారితే ఆ రైతు బాధ వర్ణనాతీతం. ఇప్పుడు ఇవే కష్టాలు ఖమ్మం జిల్లా సత్తుపల్లి రైతులకు ఎదురయ్యాయి. ప్రకృతి వైపరీత్యాలే కాదు, నకిలీ విత్తనాలతోనూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 4 నెలల పాటు సాగు చేసి కోతకు వచ్చే సమయంలో తాలు గింజల్లా మారిన పంటను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇదేంటని విత్తనాలు ఇచ్చిన వ్యాపారిని ప్రశ్నిస్తే ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ నిర్లక్ష్యపు సమాధానంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆవేదన పడుతున్నారు. ఎకరాకి 40 నుంచి 50 వేల పెట్టుబడి పెట్టామని, నకిలీ విత్తనాలతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు. RNR 15048 అనే విత్తనాన్ని వెంకటరమణ సీడ్స్ వారు శ్రీరామ సీడ్స్ పేరుతో మాకు నకిలీ విత్తనాలు ఇచ్చి ఎక్కువ రేటు పెట్టుకొని 20 కేజీలు 1350 రూపాయలు తీసుకున్న తర్వాత మాకు ఈ రోజు వరకు ఈ విత్తనం ఎలాంటిదని తెలియక మేము భారీగా మోసపోయాను. ఒకే ఊరు కాదు, చాలా 400-500 బ్యాగులు తీసుకున్నాం. సుమారుగా 500-600 ఎకరాల్లో రైతులు ఒక 70-80 మంది రైతులు మేము ఈ విత్తనాన్ని చేసి ఈరోజు మనము పంట దశకు వచ్చిన తర్వాత ఇదంతా తాలుగింజ అయిపోయి భారీగా నష్టపోతున్నాం. ఎకరానికి 40-50 వేలు పెట్టుబడి పెట్టి ఈరోజు పెట్టుబడి వచ్చే పరిస్థితి కూడా లేదు. ఈ గవర్నమెంట్ వారు, మంత్రి గారు, వీరందరూ, వ్యవసాయ శాఖ మంత్రి వారు అందరూ దీన్ని కలగజేసుకొని మాకు ఏదో ఒకటి న్యాయం చేయగలరని కోరుతున్నాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని వెంకటరమణ సీడ్ షాప్లో వరి విత్తనాలు కొన్నారు రైతులు. పంట చేతికొచ్చే సమయానికి 50% పైగా తాలుకంకులు దర్శనమివ్వడంతో లబోదిబోమంటున్నారు. సత్తుపల్లి పరిధిలోని సిద్ధారం, సదాశివునిపేట, రేజర్ల, కిష్టాపురం, తుంబూరు గ్రామాలకు చెందిన సుమారు 70 మంది రైతులు వెంకటరమణ సీడ్స్లో ఒక్కో బ్యాగ్కి 1300 పెట్టి విత్తనాలు కొనుగోలు చేశారు. మొత్తం 1000 ఎకరాల్లో వరి సాగు చేయగా వరి పంట పొట్ట దశకొచ్చేదానికి కంకులు దృఢంగా లేక తాలు గింజలు దర్శనమిచ్చాయి. నకిలీ విత్తనాలు వంటగట్టాడని రైతులంతా వెళ్లి విత్తనాలు అమ్మిన షాప్ ముందు ధర్నా చేశారు. అయినా తమను వ్యాపారి కానీ విత్తన కంపెనీ కానీ పట్టించుకోవడం లేదంటున్నారు రైతులు. తెలంగాణ సోనా 15,048 అనే రకం విత్తనాలు సాగు తాము చేశామని, శ్రీరామ సీడ్స్ కంపెనీ విత్తనాలతో తాము మోసపోయామని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. తెలంగాణ సోనా అనే విత్తనాలని శ్రీరామ సీడ్స్ వారు వెంకటరమణ సీడ్స్ నుంచి శ్రీరామ సీడ్స్ వారు మాకు విత్తనాలు ఇచ్చారు. ఆ విత్తనాలలో 2 రకాల విత్తనాలు ఉన్నాయి. 2 రకాల విత్తనాలు అనేది ఏ రకం విత్తనం ఏంటి అనేది మనకు పండిన దాకా కూడా తెలియకుండా పోయింది. 1300 రూపాయలు విత్తనాలు 60 బస్తాలు ఎత్తి అని చెప్పాడు. 950 రూపాయల విత్తనాలు 50 బస్తాలు ఎత్తి అని చెప్పాడు. 60 బస్తాలు ఎత్తి కదా అని చెప్పి ఆశతోని శ్రీరామ సీడ్స్ వారి విత్తనాలు తీసుకొచ్చి నారు పోసిన తర్వాత కూడా పంట కూడా ఈనే వరకు కూడా ఈతకు వచ్చిన వరకు కూడా పంట కూడా చాలా క్లాస్కి వచ్చింది. ఈయన తర్వాత మొత్తం వచ్చుకుంటే 50% తాలు గింజలు, 50% ఈ విధంగా 50% మంచి గింజలు వచ్చినాయి. అదే పక్కనే 950 రూపాయల విత్తనాలు తీసుకొచ్చి పోసిన వాళ్ళ ఏ క్లాస్ ఉండి వాళ్ళ 50 బస్తాలు ఎట్టి పరిస్థితులు అవుతాయి. నకిలీ విత్తనాలు అమ్మిన కంపెనీపై చర్యలు తీసుకోవడంతో పాటు రైతులకు ఎకరానికి ₹1,00,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు రైతు సంఘ నేతలు. సత్తుపల్లి పట్టణానికి చెందినటువంటి వ్యాపారి, వెంకటరమణకు చెందినటువంటి వ్యాపారి ఇలా వీళ్ళకి మోసం చేశాడు. చాలా రైతులు కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి చివరికి కోత దశకు వచ్చేసరికి విత్తనాలు మొత్తం తాళ ఇచ్చేసినాయి. ఇది ఏంటని చెప్పేసి ప్రశ్నించినందుకు మీరు ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి, రైతు శాఖ మంత్రి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రులు ఉన్నారు. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం జిల్లా మంత్రి కానీ మంత్రులు పరిశీలించి కలెక్టర్ గారు తీసుకొచ్చి ఇక్కడ మొత్తం ఎవరైతే శాస్త్రజ్ఞులు ఉన్నారో ఎక్కడ నష్టం జరిగిందో పరిశీలించి ఇక యాజమాన్యం పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నష్టపోయినటువంటి రైతులకి వెంటనే ఎకరానికి ₹1,00,000 పైన ఇవ్వాలని చెప్పేసి మేము తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం.